ఇప్పుడు మేము షేర్ చేసుకోబోయే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సినిమాని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ని ఇంకా ఎక్కువ చేస్తాయే తప్ప ఈ సినిమాలో మేము స్పాయిలర్స్ చెప్పేసి అనవసరంగా ఈ సినిమాని చూసే మూడ్ని కానీ ఇంట్రెస్ట్ ని కానీ పాడు చెయ్యవు అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఒకవేళ ఈ సినిమా గురించి ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకోకుండా ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇంతటితో ఆపేయండి. అండ్ ఈ డీటెయిల్స్ చూస్తే అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఒకసారి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ సింపుల్ డీటెయిల్స్ నుంచి కొంచెం కాంప్లికేటెడ్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము అబ్జర్వ్ చేసింది టీజర్ అండ్ ట్రైలర్ నుంచి ఒక కంప్లీట్ లాంగ్ షాట్ ఆఫ్ సుధీర్ బాబు అన్నమాట. సుధీర్ బాబు ఇంట్రడక్షన్ షాట్ అయి ఉండొచ్చు, లేదా సుధీర్ బాబు ఒక కాప్ లాగా అతను చేసే జాబ్ ని మనకి చూపించడానికి ఈ సీన్ ని వాడుండొచ్చు మూవీలో. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో ఒక లేడీ క్యారెక్టర్ వెనకాల కనిపిస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేబీ ఈ అమ్మాయి అదితి రావు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకసారి మీరు కూడా డీప్ గా అబ్జర్వ్ చేసి ఒకవేళ అదితి రావా కాదా ఈ అమ్మాయి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అనేది మాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మేము అనుకునేది మాత్రం అదితి రావు కాదు, ఇంకా వేరే క్యారెక్టర్ ఎవరో అని. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో ఒక కంటైనర్ బ్లాస్ట్ అయినట్టు మనకి ఒక సీన్ చూపించారనమాట ట్రైలర్ లో. సో ఈ బ్లాస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొన్ని ప్రీ బ్లాస్ట్ సీన్స్ మనకి టీజర్ లో చూపించారు. సో ఈ స్క్రీన్ షాట్స్ అన్నిటిని లీనియర్ గా పెట్టి చూస్తే అసలు నాని సైడ్ బిజినెస్ చేస్తున్నాడని చెప్పాడు ఈ ట్రైలర్ లో, మెయిన్ బిజినెస్ ఇంకోటి ఉందని చెప్పాడు. సో ఆ మెయిన్ బిజినెస్ కి ఈ కంటైనర్ బ్లాస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఈ స్క్రీన్స్ ని లీనియర్ గా చూడండి. ఇక్కడ ఈ ఫ్రేమ్స్ లో నాని యాక్చువల్ గా సైడ్ బిజినెస్ మెయిన్ బిజినెస్ డైలాగ్ చెప్తూ ఉంటాడు. అండ్ ఒక క్లోజ్అప్ షాట్ కూడా ఉంటది. అండ్ ఈ షాట్ కి కనెక్టెడ్ షాటే మన సుధీర్ బాబు నానిని పట్టుకోవడానికి రావడం అండ్ నానిని చేస్ చేయటం అనేది ఈ స్క్రీన్ షాట్స్ నుంచి తెలుస్తాయి. ఎందుకంటే ఒకసారి మీరు నాని కాస్ట్యూమ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ సీన్ లో నాని కాస్ట్యూమ్ సేమ్ ఉంటది. కాబట్టి ఇక్కడ ఈ ఫ్రేమ్ లో నాని ఒక యాట్ మీద యాక్చువల్ గా ఐలాండ్ వైపు వెళ్తున్నట్టు ఈ రెండు ఫ్రేమ్స్ చూపిస్తూ ఉంటారు. సో ఈ ఐలాండ్ కి నానికి ఏదో కనెక్షన్ ఉంది. అండ్ మీరు ఇంకా డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఫైనల్ గా మన సుధీర్ బాబు అండ్ హిస్ టీమ్ కూడా అదే ఐలాండ్ కి ఇంకొక యాట్ మీద వెళ్తున్నట్టు మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ సీక్వెన్స్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇక్కడ ఈ ఐలాండ్ లో జరగబోతుంది. అండ్ ఆ ఐలాండ్ కి మన నానికి ఏదో కనెక్షన్ ఉంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అనేది మనం ఈ స్క్రీన్ షాట్స్ నుంచి గెస్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫ్రేమ్స్ లో సుధీర్ బాబు అండ్ హిస్ హోల్ టీమ్, చాలా పెద్ద టీం నానిని పట్టుకోవడానికి ఆ ఐలాండ్ కి వెళ్తున్నట్టు ఈ స్క్రీన్ షాట్స్ మనకి క్లియర్ గా చెప్తున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో సుధీర్ బాబు నేను రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను అని చెప్పే ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ నానికే చెప్తున్నాడు అనేది మా గెస్ అన్నమాట. ఎందుకంటే అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సీన్ డెఫినెట్ గా ఉండుండొచ్చు ఈ సినిమాలో అని మేము అనుకుంటున్నాం. అండ్ నాని ఎవరు అని కనిపెట్టక ముందు ఆ సీన్ ఉండుండొచ్చు అనేది మా గెస్. ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అప్పుడప్పుడు నాలంటాడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాడు అంతే. ఇక్కడ ఈ ఫ్రేమ్స్ లో ఈ ఫారెస్ట్ లో పరిగెట్టేది నాని. మాకు ఎలా తెలుసు అంటే ఒక్కసారి ఇదే ఫ్రేమ్ కి సంబంధించిన నాని కాస్ట్యూమ్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రోప్ మీకు కనిపిస్తూ ఉంటది. సో ఈ రోప్ ఇక్కడ ఈ ఫ్రేమ్ లో చాలా లాంగ్ షాట్ లో ఒక ముగ్గురో ఇద్దరో నడుస్తూ ఉన్నట్టు ఆ షాట్ కనిపిస్తూ ఉంటది. అండ్ యాక్చువల్ గా ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ముగ్గురులోనో ఇద్దరిలోనో ఒకళ్ళు హర్ట్ అయినట్టు, మిగతా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్తున్నట్టు ఈ షాట్ ఉంటది. మరి ఈ షాట్ నాని మరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కనుక ఒకవేళ ఉంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి కనెక్ట్ అవ్వచ్చేమో. మేబీ అదితి రావ్ అండ్ నానికి సంబంధించిన షాట్ అయి ఉండొచ్చేమో. సుధీర్ బాబు తన టీమ్ తో ఐలాండ్ లోకి వెళ్ళిన తరువాత
నాని మీద అటాక్ చేసే ఈ సీన్స్ అండ్ ఫ్రేమ్స్ అనేది మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కసారి మీరు ఈ స్క్రీన్స్ ని అబ్జర్వ్ చేయండి అండ్ నాని కాస్ట్యూమ్ ని అబ్జర్వ్ చేయండి అండ్ ఆ చేతిలో ఉన్న గన్స్ ని అబ్జర్వ్ చేయండి. యూ విల్ క్లియర్లీ నో ఇది ఆ సీక్వెన్స్ కి సంబంధించిన సీన్స్ అని. ఇక్కడ ఈ ఫ్రేమ్ మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండుంటారు. నాని యాక్చువల్ గా ఆ సైకో కిల్లర్స్ మీద అసలు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక స్మూత్ కిల్ ఎలా చేయాలి, అసలు ఇన్వెస్టిగేషన్ ని మనం ఎలాగా మభ్య పెట్టొచ్చు అనే దాని గురించి రీసెర్చ్ చేసినట్టు ఈ షార్ట్స్ మనకు చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. ఒకసారి ఆ పేపర్ కటింగ్స్ కానీ అండ్ ఆ ఫోటోస్ కానీ చూస్తే ఇంకా యాక్చువల్ గా ఈ స్క్రీన్ షాట్ ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాక్చువల్ గా ఆ కంప్లీట్ సీన్ కి ఆ కంప్లీట్ సీక్వెన్స్ కి సంబంధం లేని కాస్ట్యూమ్ లో ఒక అతను మనకి క్లియర్ గా కనిపిస్తాడు. ఇతను ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఆ ఐలాండ్ లో అటాక్ జరిగేటప్పుడు నాని చంపే వాళ్ళందరూ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఉంటారు. బట్ దిస్ గై యాక్చువల్ గా కొంచెం డిఫరెంట్ కాస్ట్యూమ్ లో ఉన్నాడు. మేబీ హీ మైట్ బి ద మెయిన్ విలన్. అసలు యాక్చువల్ గా నాని చేసిన కిల్స్ ఎన్ని, ఎవరెవరు ఉన్నారు, అసలు అంత ఇంట్రెస్టింగ్ గా ఏంటి ఆ కిల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అటు ట్రైలర్ అండ్ టీజర్ లో మనకి ఆల్రెడీ చూపించారు కొన్ని ఫ్రేమ్స్ లో. సో ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్స్ అబ్జర్వ్ చేయండి అండ్ యూ విల్ క్లియర్లీ నో నాని అసలు ఈ సినిమాలో ఎన్ని కిల్స్ చేశాడు అండ్ ఆ కిల్స్ అన్నిటిని ఎంత ఇంట్రెస్టింగ్ గా చేశాడు అనేది మీకు తెలుస్తుంది. ఇది ఒక రొమాంటిక్ సెట్టింగ్ లాగా ఉంది. ఆ విలన్ ని చంపిన సీను పక్కన ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. సో మేబీ హీఈస్ అ పర్వర్ట్. ఒకసారి ఆ చుట్టుపక్కల ఉన్న అంబియాన్స్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ సినిమాలో నాని ఒక వెరీ ఇంటెలిజెంట్ సైకో కిల్లర్ అండ్ సుధీర్ బాబుకి ఛాలెంజెస్ విసురుతూ వెళ్లే సైకో కిల్లర్ కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా ఆయన చేసిన ప్రతి కిల్లోనూ ఒక నోట్ వదిలిపెట్టి సుధీర్ బాబుకి ఛాలెంజ్ ఇసురుతున్నాడు నాని అనేది మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. యాక్చువల్ గా ఆ స్క్రీన్ షాట్ ని మీరు కూడా కొంచెం దగ్గరగా జూమ్ ఇన్ చేసి అబ్జర్వ్ చేస్తే పైన యాక్చువల్ గా ఎవరిదో పేరుంది అండ్ కింద చాలా క్లియర్ గా నాకు నువ్వే కావాలి అని సెంటెన్స్ ఉంది. సో ఇక్కడ ఈ ఫ్రేమ్ లో కూడా యాక్చువల్ గా నాని ఏదో క్లూ వదిలినట్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ క్లూని నెక్స్ట్ ఫ్రేమ్ లో సుధీర్ బాబు చాలా డీప్ గా స్టడీ చేస్తున్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. అండ్ సో ఆ క్లూని కూడా మనం ఒకసారి బాగా జూమ్ ఇన్ చేసి కనుక స్టడీ చేస్తే అక్కడ కూడా కొన్ని తెలుగు సెంటెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అసలు యాక్చువల్ గా నాని సైకో కిల్లర్ గా ఎందుకు మారాడు, అదితి రావుకి నానికి అసలు ఏంటి కనెక్షన్, అసలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా, లేకపోతే నాని మెయిన్ బిజినెస్ ఏంటి, నాని సుధీర్ బాబునే ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఎలా నడుస్తుంది అండ్ నానికి ఇంకొక సెకండ్ గెటప్ ఏమైనా వెరీ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ గెటప్ ఉందా. ఇంద్రకంటి మోహన్ కృష్ణ మూవీ కాబట్టి ఆయన ఒక కొత్త జానరా ట్రై చేస్తున్నాడు కాబట్టి అండ్ నాని 25th మూవీ కాబట్టి డెఫినెట్ గా నాని క్యారెక్టరైజేషన్ లోను స్టోరీలోను అక్కడ ట్విస్ట్స్ లోను చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి అండ్ కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి అనేది మాకు ఈ అబ్జర్వేషన్స్ లోంచి మేము గెస్ చేసిన పాయింట్ అనమాట. అండ్ వీఆర్ వెరీ ఈగర్ టు వాచ్ దిస్ మూవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో us in Instagram.